రమేష్ ఒక కార్పొరేట్ ఉద్యోగే. ప్రతిరోజూ పని ఒత్తిడిలో మునిగిపోయి, జీవితాన్ని ఒకే రకంగా కొనసాగిస్తున్నాడు. ఉదయం ఆఫీస్ వెళ్ళి, రాత్రి తిరిగి వచ్చేసరికి పిల్లలు నిద్రలోకి జారిపోతారు. భార్య కూడా అలసిపోయి, మాట్లాడటానికి ఆసక్తి చూపించదు. రోజులు, సంవత్సరాలు ఈ విధంగానే గడిచిపోతున్నాయి. చిన్నప్పటినుంచి రమేష్కు సంగీతం అంటే చాలా ఇష్టం. అతనికి సంగీతకారుడిగా మారాలి అనే కల. కాని ఉద్యోగం, బాధ్యతల మధ్య అతని కల ఎప్పుడో దూరమైపోయింది. జీవితం మొత్తం ఉద్యోగానికే అంకితం చేసి, అతను నిజంగా ఆనందంగా ఉన్నాడా అనే ప్రశ్నకు సమాధానం తెలియని స్థితిలో ఉన్నాడు. ఒకరోజు అతని కంపెనీ ఒక వ్యాపార సదస్సుకు పంపింది. అక్కడ ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ స్టేజ్పైకి వచ్చాడు. అతని చేతిలో ఒక ఖాళీ గ్లాస్ జార్ ఉంది. అందరూ ఆసక్తిగా చూస్తుండగా అతను ఆ గ్లాస్ జార్లో పెద్ద రాళ్లు నింపాడు. అది నిండిపోయిందనిపించగానే కొంత చిన్న రాళ్లు వేశాడు. అవి పెద్ద రాళ్ల మధ్యకి జారాయి. ఆ తర్వాత ఇసుక పోశాడు. చివరగా నీళ్లు కూడా పోశాడు. ఆ స్పీకర్ సాదాసీదాగా, కాని అర్థంతో మాట్లాడాడు. ఈ గ్లాస్ జార్ మన జీవితం. పెద్ద రాళ్ళు మన కుటుంబం, ఆరోగ్యం, మన కలలు. చిన్న రాళ్ళు ఉద్యోగం, డబ్బు, స్నేహితులు, ఇసుక, రోజువారీ పనులు, నీళ్లు, అసలు ప్రాధాన్యత లేని పనులు. మనం ముందు ముఖ్యమైన వాటిని నిలబెట్టుకోకపోతే, చిన్న విషయాలు మన జీవితాన్ని నింపేసి, అసలు విలువైన వాటికి చోటు మిగలదు. రమేష్ ఈ మాటలు విన్నాక దీర్ఘంగా ఆలోచించాడు. తన జీవితంలో పని, డబ్బు మాత్రమే నింపుకుంటూ, కుటుంబాన్ని, కలలను పూర్తిగా మరిచిపోయాడని గ్రహించాడు. ఆ రోజు నుండి మారాలని నిర్ణయించుకున్నాడు. ఆఫీస్లో పని గంటలు తగ్గించుకుని, కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించాడు. ప్రతి ఉదయం తన సంగీత సాధన మొదలుపెట్టాడు. మొదట్లో కష్టంగా అనిపించినా, కొద్ది రోజులకు మనసు ప్రశాంతంగా మారింది. కుటుంబంతో బంధం మరింత బలపడింది. పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇచ్చింది. కొంతకాలం తర్వాత ఒక చిన్న సంగీత ప్రదర్శనలో తన కళను ప్రపంచానికి చూపాడు. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతుంది. జీవితంలో ముఖ్యమైన విషయాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న విషయాల కోసం మన కలలు, మన సంబంధాలు త్యజించకూడదు.